దేవుని నామకు స్తోత్రములండి. అమ్మగారు అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇదే మొదటిసారిగా సాక్ష్యం చెప్పడం అండి. నా కుటుంబంలో నా విషయంలో చాలా ఆపదలు ఆటంకాలు ఉన్నాయి. కానీ దేవుడు లాస్ట్ సంవత్సరం అంతటి కూడా నన్ను కాపాడుతూ వచ్చాడు. 31వ తారీఖు నేను ఇక్కడ ప్రేయర్కి వద్దాం అనుకున్నానండి. కానీ 31వ తారీఖు నైటు నాకు సడన్గా బాగాలేదు. ఆర్కే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారండి. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. నేను న్యూ ఇయర్ రావాలనుకున్నాను, క్రిస్మస్కి వచ్చానని 31st నైట్ వద్దామనుకున్నాను. ఇంకా రాలేకపోయాను. ప్రభువా, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపోకు, నా బిడ్డలను పెద్ద చేయాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి నేను తప్ప ఎవరూ లేరని ప్రభువా అని చేతులు జోడించి నేను ప్రార్థన చేశానండి. అమ్మగారు కూడా ఫోన్ చేయించాను, నాకు ప్రార్థన చేశారు. అసలు నేను చర్చికి 13 సంవత్సరాలు రాలేదండి. నేను రాకపోతే జయరావు గారు, మార్త మేడం గారు మా షాప్కి వచ్చి ఒక్కసారి చర్చికి రండి 2 సంవత్సరాల క్రితం నన్ను పిలిచారండి. పిలిస్తే సరే వస్తాను, మాట కొట్టలేక వస్తానని సంవత్సరం పాటు రాలేదు. దేవుడు ఎలాగ రప్పించుకోవాలో దేవుడికి తెలుసండి. అప్పుడు అమ్మగారు బట్టలు ఉన్నాయి, మీరు కుట్టడానికి రమ్మని చెప్పారండి నాకు. నేను చర్చికి వచ్చి అమ్మ బట్టలు ఉన్నాయన్నారు, కుట్టమన్నారు, ఇస్తారా అంటే సరేనమ్మా అని నువ్వు చర్చికి రమ్మన్నారు. ఒక ఆదివారం వచ్చి మందిరంలో వచ్చి కూర్చుని అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నానండి. ఆ రోజు నుంచి ఈ రోజు నేను చర్చ్ మానలేదు. అలాగే నా ఎన్నో శోధనలు వచ్చి నేను చర్చికి రాకుండా అయిపోయినా దేవుడు నా ఎందు ఉండి నన్ను కాపాడి నన్ను ఇలా నిలబెట్టి నా పిల్లలకి నాకు తోడుగా ఉన్నాడని ఇంకా మీ అనుదిన ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.